గుంటూరులో ఎమ్మెల్యే గళ్ల మాధవి పర్యటించారు. పట్టణంలోని బాలికల బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లను తనిఖీ చేశారు. ఆడపిల్లలు నివసిస్తున్న హాస్టళ్లలో భద్రత కరువైందన్నారు. హాస్టల్ వార్డెన్, కరస్పాండెంట్ సంరక్షణ సరిగా లేదని మండిపడ్డారు. వసతులు, ఆహారం సరిగా లేదని, పిల్లలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. హాస్టల్ సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని మాధవి అధికారులను ఆదేశించారు. అన్యూజువల్ ఇన్సిడెంట్ జరిగింది. 4 ఆడపిల్లల మీద అబ్యూజ్ కేసుని నమోదయ్యింది ఇక్కడ నగరంపాలెం స్టేషన్లో. ఇలాంటి కార్యకలాపాలు ఇక్కడ కొత్త కాదు అని చెప్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా నిరంతరం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. గంజాయి బ్యాచ్ లోపలికి రావడము, పిల్లలతో అసభ్యంగా ప్రవర్తించడం అనేది జరుగుతూ ఉంది. పిల్లలు ఎప్పుడు కూడా బిక్కుబిక్కుమంటూ భయాందోళనతోనే బ్రతుకుతూ ఉన్నారు. గడిచిన 2-3 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. అదేవిధంగా ఇది ప్రైవేట్ ల్యాండ్ అవడం వల్ల చుట్టూ జంగిల్గా మారిపోయి అడవిలో బతుకుతున్న పిల్లల్లాగా ఉన్నారు. క్లాస్ రూముల్లోకి పాములు రావడము, క్రిమికీటకాలు రావడము, చాలా భయాందోళనతో బ్రతుకుతున్నారు. అది కూడా కింద చాపలు వేసుకొని వాళ్ళు పడుకోవడం జరుగుతుంది. ఫుడ్ అంతకంటే ఘోరంగా ఉంది. ఇక్కడ ముక్కిపోయిన బియ్యంతో, పాడైపోయిన కూరగాయలతో ఇక్కడ వీళ్ళు దీన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. నేను చాలా ఇమీడియట్గా ఈ కరస్పాండెంట్ని వెంటనే యాక్షన్ తీసుకోవాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఉన్నాను. ఈవిడ తొందరగా రాజీనామా చేయాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి జరుగుతున్నా కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఏ మాత్రం యాక్షన్ తీసుకోకుండా ఇంత దూరం తీసుకొచ్చి ఈరోజు బయటపడిన అంశం కాబట్టి ఇది అందరికీ తెలిసింది. బయటపడిన అంశాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి ఈ క్యాంపస్లో. బాత్రూమ్స్ తీసుకున్నా కూడా కంప్లీట్గా డోర్లు కూడా లేని పరిస్థితి. ఆడపిల్లల వసతి గృహం ఇది పైపెచ్చు. దీనికి తీసుకున్న యాక్షన్ లేదు. యంత్రాంగం కూడా చాలా రీసెంట్గా అపాయింట్ అవడం వల్ల వారి దృష్టికి కూడా ఇక్కడ ఉన్న కరస్పాండెన్స్ తీసుకు వెళ్ళకపోవడం వల్ల